విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ డెడ్ బాడీ మాయం కేసును సిట్ అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసు మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతోంది. ఈ కేసులో పోలీసుల పాత్రతో పాటు ఒక ఆర్ఎంపీ వైద్యుడు, జిమ్ ట్రైనర్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిట్ వారిని విచారిస్తోంది. మరోవైపు సీఐ నాగరాజు కస్టడీపై సిట్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ మృతి కేసు అంతా మిస్టరీగానే కొనసాగుతోంది. కేసును ఛేదించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ అనేక కోణాల్లో విచారణ చేస్తోంది. మార్కాపురంలో ఉన్న సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి తీసుకువచ్చి విచారించారని, ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు ఉంచి విచారించగా ఆ సమయంలో కస్టోడియల్ డెత్ జరిగిందని సిట్ అధికారులు నిర్ధారించారు. అయితే సాయి కృష్ణ చనిపోయిన తర్వాత ఏం జరిగింది, డెడ్ బాడీని ఎవరు ఎలా మాయం చేశారు, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై మాత్రం సస్పెన్స్ సాగుతూనే ఉంది. సాయి కృష్ణ కేసులో అరెస్టైన సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానీలు సిట్ విచారణలో నోరు విప్పలేదు. ఇక బాబురావు, సాంబయ్యలను అరెస్ట్ చేసి విచారణ చేసినా వారి పాత్ర కొంతవరకే ఉందని సిట్ అధికారులు నిర్ధారించారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో సీఐ నాగరాజుకు ప్రైవేట్ అసిస్టెంట్ గా చెబుతున్న సురేష్, ఆర్ఎంపీ వైద్యుడు, జిమ్ ట్రైనర్లను సిట్ విచారిస్తోంది. గాది సాయి కృష్ణ హత్య కేసులో వీరి ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఎక్స్ట్రీమ్ జిమ్ నిర్వహిస్తున్న సుశాంత్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని 2 రోజులుగా విచారిస్తున్నాయి. ఈ విచారణ జరుగుతుండగానే సుశాంత్ సోదరుడు ప్రమోద్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇటీవలి సుశాంత్ కు ఒక కవర్ లో సెల్ ఫోన్, ఆధార్ కార్డ్, పర్సు పెట్టి ఇచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ 3 ఎవరికి చెందిన వస్తువులు అనే దానిపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. సిట్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సుశాంత్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. అయితే అతన్ని సాక్షిగానే భావిస్తున్నట్లు సిట్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అశోక్ కుమార్ తో ఉన్న లింక్ కారణంగా సుశాంత్ ను నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మెజిస్టీరియల్ విచారణకు హాజరైన సాయి కృష్ణ తల్లి, కుమారుడికి సంబంధించిన వివరాలు అందజేశారు. ఈ కేసులో ఇంకా పలువురు పోలీసుల పాత్ర ఉందని, వారందరినీ అరెస్ట్ చేయాలని కోరింది. తన బిడ్డ బూడిదైనా ఇప్పించాలని కన్నీరు పెట్టుకుంది. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ 12 రోజుల పాటు నాగరాజును కస్టడీ కోర్టుతో వేసిన పిటిషన్ పై 2వ ఏసీఎం కోర్టు 8 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. రాజమండ్రి జైలులోనే విచారించాలని ఆదేశించింది. దీనిపై సిట్ ప్రస్తుతం కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే నాగరాజును బయటకు తీసుకువచ్చి విచారించాలని, అనుమానం ఉన్న ప్రాంతాలలో పరిశీలన చేయాల్సి ఉన్నందున కస్టడీ జైలు బయట చేసేలా అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోయర్ కోర్టు ఆదేశాలపై సిట్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ హైకోర్టులో సోమవారానికి లిస్టింగ్ అయింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.